దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఇది నన్న మందిరంలో ఆరాధనలో చూడటం ఎంతో సంతోషం. మీరందరూ దేవుని మందిరంలో గడపాలనే ఆశతో దేవుని మందిరంలోకి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆదివారం రోజున ఖచ్చితంగా దేవుని మందిరంలో మనం గడపవలసిందే. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా వాటిని వాయిదా వేసుకొని దేవుని మందిరంలో ఆరాధనలో పాల్గొన్న తర్వాతనే వాటి మీద మనము ధ్యానం ఉంచాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఇది చేసినప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను కూర్చుండబెడతాను. దేవుడు వాగ్దానము అది సత్యమైనటువంటిది. దేవుడు ఏం చేస్తాడో, ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో, ఏ రీతిగా నేను నియమిస్తాడో, అది నీ హృదయాన్ని బట్టి, నువ్వు చేసేటువంటి కార్యములను బట్టి, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి గత కొంతకాలంగా విశ్వాసం కలిగినటువంటి వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదని వాక్యం చెప్తుంది. అంటే విశ్వాసం అంటే నిరీక్షణ కలిగి ఉండటం. అంటే మనం దాన్ని చూడకముందే, యేసయ్యను చూడకముందే యేసయ్య ఉన్నాడని నమ్మటం. యేసయ్య రాకడ మనం ఇంకా చూడకముందే యేసయ్య రాకడ వస్తుందని నమ్మటం. యేసు పరలోకాన్ని మనం చూడకముందే పరలోకం ఉన్నదని నమ్మటం. ఎందుకనగా అది దేవుని వాక్యంలో ఉన్నది కనుక. ఎందుకు? దేవుని వాక్యంలో దాన్ని వ్రాయబడ్డది కనుక దాన్ని నమ్మటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఎంతో మంది వీరులుగా జీవించారు. దాని తర్వాత వాళ్ళ తర్వాత నెక్స్ట్ రాయబడేటువంటి పేర్లు ఎవరి అంటే మనవే. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేదని వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం విశ్వాసం కలిగి ముందుకు సాగాల. మరి దేవుని వాక్యంలో మనం గత కొంతకాలముగా కొంతమంది గురించి మనం నేర్చుకున్నాం. ఎవరంటే మొట్టమొదటిగా నోవహు గురించి నేర్చుకున్నాం. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి అతడు విశ్వాసము కలిగి నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహు అటువంటి అంతకుముందు చూడలేదు, ఓడను చూడలేదు, వర్షాన్ని చూడలేదు, ఏమి చూడలేదు. కానీ దేవుడు చెప్పాడు కనుక నోవహు అటు నమ్మి 120 సంవత్సరాలు ఓడను ఏం చేశాడు? కట్టాడు. అదే రీతిగా రాహాబను వేశ్య, ఆమె గురించి ఏం చెప్పబడ్డది? రాహాబను వేశ్య, ఆమె వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకొని, విశ్వాసమును బట్టి వేగుల వారిని ఇంటిలో చేర్చుకొని దేవునికి భయపడి క్రియల మూలముగా తన యొక్క విశ్వాసాన్ని కనపరిచింది. విశ్వాసాన్ని ఎట్లా కనపరచాలమ్మా? క్రియల మూలంగా కనపరచాలి. అయ్యో ఓడ ఏం కట్టుకుంటానులే, వర్షమైన వస్తుందిలే అని నోవహు అనుకోలే. దేవుడు చెప్పాడు కనుక అది తప్పకుండా అవుతుందని చెప్పాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి సంసోను దేవుని కొరకు గొప్ప కార్యం చేశాడు. సంసోను యొక్క జీవితంలో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సంసోను బలం కలిగి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపగలిగాడు. సంసోను బలము కలిగి సింహాన్ని చీల్చగలిగాడు. సంసోను బలము కలిగి ద్వారబంధకములను ఎత్తుకొని పోగలిగాడు. సంసోను బలము కలిగి 300 నక్కలను పట్టుకొని వాటి తోకకు ముడి వేసి దివిటీలను పెట్టి వాటిని పొలాలలోకి పంపించగలడు. ఇంత శక్తి కలిగినటువంటి సంసోనుకు నెగిటివ్ కూడా ఉంది. అదేంటంటే ఆయనకు దెలీలా అనేటువంటి ఒక ఆమె ఉన్నది. ఇంకా అంతకంటే ముందు ఇంకొక ఆమెను చేసుకోవాలనుకున్నాడు. తర్వాత ఇంకొక వేశ్యను చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. 3 స్త్రీలు అతని జీవితాన్ని పాడు చేశారు. ప్రాముఖ్యంగా దెలీలా తన జీవితాన్ని పాడు చేసింది. దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే దేవునికి దూరముగా ఉండి తన బలాన్ని పోగొట్టుకున్నాడో, తన కంటి చూపును పోగొట్టుకున్నాడో, తన కనుగుడ్లు పీకి వేయబడ్డాయో, అప్పుడు దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడమ్మా? ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని విశ్వాసము కలిగి ప్రార్థన చేసి ఆ బలముగా ఒరిగినప్పుడు ఆ 2 స్తంభాలు కూడా ఏమైపోయాయి? కూలిపోయాయి. అంటే విశ్వాసము కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఒకవేళ కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోవచ్చు, కానీ మళ్ళీ విశ్వాసం కలిగి జీవించటప్పుడు నువ్వు నేర్చుకోవాలా. సంసోను విశ్వాసం లేనటువంటి వాడుగా, అంటే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ చివరి సమయంలో, చివరి దినాల్లో, చివరి క్షణాల్లో కూడా కాదు, చివరి క్షణాల్లో తను దేవునికి తన హృదయాన్ని సమర్పించుకొని దేవుని ప్రార్థన చేశాడు. విశ్వాసం అనేది క్రియల మూలముగా మనం కనపరచాలని దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మరి మరి భక్తుడు రాస్తూ, ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రాస్తూ మరి నా యెఫ్తా గురించి, దావీదుని గురించి, సంసోను గురించి, వీళ్ళందరి గురించి చెప్పడానికి సమయం చాలదన్నాడు. మరి ఎందుకు సమయం చాలదు అంటే అప్పుడు ఆయన రాసేటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదో, ఆయన రాసేటప్పుడు ఎంత కష్టం ఉన్నదో, ఎంత ఇబ్బంది ఉన్నదో, కానీ వాళ్ళ గురించి మాత్రము పేర్లు రాశారు. అంటే యెఫ్తా ఎవరన్నా, యెఫ్తా కూడా ఇక్కడ రాయబడ్డాడు, విశ్వాస వీరుల యొక్క లిస్ట్ లో రాయబడ్డాడు. ఎవరు యెఫ్తా అంటే న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, వారి ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. ఏమని రాయబడ్డారు? చాలా సార్లు రాయబడ్డారు. ఇశ్రాయేల్కి ఎవరు లేడంట? రాజు లేడు. ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవిస్తున్నటువంటి దినాల్లో, ఆ ప్రజలు ఉన్నటువంటి కాలంలో దేవుని బిడ్డలారా, మరి యెఫ్తా గురించి మొట్టమొదటి వచనంలో ఏముందంటే, యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఏంటమ్మా అంటే వారియర్ అన్నమాట. చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. సంసోను వలె బలశూరుడు, బలం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి పరాక్రమశాలి. అంటే ఒక 100 మందిని కూడా చంపేయగలడు, 100 మందితో కూడా పోరాడగలడు, ఇంకా ఎక్కువ మందితో కూడా పోరాడగలడు. కాబట్టి అతడు పరాక్రమం గల బలాఢ్యుడు. ఆయనలో ఉన్నటువంటి బలం ఏంటంటే యుద్ధ నైపుణ్యం ఉన్నది, యుద్ధం చేయగలుగుతాడు, సామర్థ్యం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది. మరి నెక్స్ట్ వచనంలోనే వేరే మాట రాయబడింది. అదే వచనంలోనే నెక్స్ట్ లైన్ లో ఏముందంటే, అతడు వేశ్య కుమారుడు. అయ్యో ఎంత బాధ! ఆయనలో ఒక మచ్చ ఉన్నది. ఆయన పరాక్రమం గల బలాఢ్యుడే, కానీ అతనికి ఒక చిన్న మచ్చ ఉన్నది. ఏంటంటే ఆయన వేశ్య కుమారుడు. అంటే దేవుని బిడ్డలారా, మరి ఎంత బాధపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, మనసులో ఎంత వేదన ఉన్నదో ఆయనలో. ఇలాంటి ఆయన వేశ్య కుమారుడు కాబట్టి మరి వీళ్ళ నాయన పేరు గిలాదు. ఈ గిలాదు ఇంకొక భార్యను చేసుకుంటాడు కదా. చేసుకున్న తర్వాత ఆయనకు చాలా మంది కుమారులు పుట్టారు. పుట్టిన తర్వాత ఏమన్నారంటే, వాళ్ళందరూ పెరిగిన తర్వాత, నువ్వు వేశ్య కుమారుడు అయినా మా నాయన కొడుకువే కదా, ఏం కాదులే మాతో ఉండు అని అనలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు. 2వ వచనంలో ఏమన్నారమ్మా? మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని అతన్ని ఎల్లగొట్టారు. అతన్ని వెళ్ళిపో అని అతన్ని వెళ్ళగొట్టారు. దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టారంటే 7వ వచనంలో యెఫ్తా చెప్తాడు. ఏమంటాడంటే, అందుకే యెఫ్తా మీరు నా యందు పగబట్టారు. ఎందుకంటే వెళ్ళగొట్టింది వీడు వేశ్య కొడుకు, వీడు మనకంటే ఎక్కువ బలం గల్లోడు, వీడు మనతోనెందుకు అని అనుకున్నారు. మీరు నా యందు ఏం చేశారు? పగబట్టారు. నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేశారు. దేవుని బిడ్డలారా, పగబట్టేటువంటి వారు ఉంటారు, తోలివేసేటువంటి వారు ఉంటారు. ఏదో ఒక రీజన్ చూపెట్టి మనలో ఉన్నటువంటి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నా ఏదో ఒక రీజన్ చూపెట్టి ఏం చేశారు? పగబట్టినటువంటి వారు ఉన్నారు, తోలివేసినటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎవరు? పరాక్రమం గల బలాఢ్యుడు. యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. దేవుని బిడ్డలారా, అతడు వేశ్య. అయితే దేవుని బిడ్డలారా, అతడు కొంత దూరం అంటే కొన్ని రోజులు వేరే దగ్గరికి తోలివేయబడ్డాడు. ఆయనే పారిపోయాడు, దూరం పారిపోయిన తర్వాత మరి ఆ దేశం మీదకి ఒక రాజు దండెత్తి వచ్చాడు. అంటే గిలాదు కాపురస్తుల మీదకి, ఆ ప్రాంతం మీదకి ఒక రాజు, అమాలేకీయుల రాజు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ పోయి మళ్ళీ యెఫ్తాను బ్రతిమలాడుతున్నారు. ఏమని బ్రతిమలాడుతున్నారంటే, నీవు మా పక్షంగా యుద్ధం చేయాలా, నీవే మాకు నాయకుడిగా ఉండాలా, నీవు పరాక్రమశాలి కదా, నీ యుద్ధం చేసి వాళ్ళ మీద గెలిచి మాకు అధికారిగా ఉండు రా అంటే, అప్పుడు యెఫ్తా అన్నాడు, ఏమన్నాడు? మీరు అప్పుడేమో నన్ను పగబట్టిండ్రు, ఇప్పుడు నన్ను తోలివేసారు, ఇప్పుడు మీ అవసరత కొరకు నువ్వు మావోడివి రా అని పిలుస్తున్నారు. ప్రజలు అట్లనే ఉంటారు, చాలా మంది ప్రజలు అట్లనే ఉంటారు. అవసరత లేనప్పుడు ఆయనను ఏమన్నారు? పో వెళ్ళిపో అన్నారు. నువ్వు వేశ్య కొడుకు, వెళ్ళిపో అని తోలివేశారు. కానీ ఎప్పుడైతే అవసరత ఉన్నదో నువ్వు మా దగ్గరికి రా అంటున్నారు. అప్పుడు యెహోవా ఒకవేళ అమాలేకులను మాకు అప్పగిస్తే నువ్వు మాకు అధికారిగా ఉంటావు, నన్ను అధికారిగా ఉంచుతారంటే ఉంచుతారన్నప్పుడు
మరి యెఫ్తా వాళ్ళతో కూడా మరి గిలాదు ప్రాంతంకు లేకపోతే ఇశ్రాయేళ్ల మధ్యకు ఆయన వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్ను నీవు బలహీనపరచుకోవద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క పూర్వీకుల యొక్క పరిస్థితిని బట్టి, లేకపోతే నీకున్నటువంటి ఏదైనా సమస్యను బట్టి కానీ, అనారోగ్యమును బట్టి కానీ, దేని బట్టి కూడా నిన్ను నువ్వు తగ్గించుకోకూడదు అంటే గర్వంగా ఉండమని కాదు. తగ్గించుకోవద్దు అంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకోకూడదు. నువ్వు కృంగిపోకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు యథార్థవంతుల ఎడల దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన వారికి ఏ మేలును చేయక మానడు అని వాక్యం చెప్తుంది. మరి ఎంత బాధపడ్డాడో, ఎంత దిగులు చెందాడో, నా మీద ఇంత నింద వేసి ఇంత మచ్చ పెట్టి నన్ను పంపిస్తున్నారని బాధపడ్డాడేమో. దేవుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూడడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం చూడడు దేవుడు? మన యొక్క కుటుంబ నేపథ్యాన్ని దేవుడు చూడడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు ఒకవేళ దేవుని భయభక్తులు కలిగి నువ్వు భయభక్తులు లేకుంటే నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు ఆశీర్వదింపబడవు. నీవు భయభక్తులు కలిగి ఉండాలా. ఎవరు భయభక్తులు కలిగి ఉండాలా? నీవు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుడు కొద్దిగా కన్సర్న్స్ పెడతాడేమో. అంటే దేవుడు ఒకవేళ వాళ్ళు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉన్నారు కదా అని దేవుడి కృప ఒకవేళ నీ మీద ఉండొచ్చు, కానీ నువ్వు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించినా నీ మీద దేవుడి కృప అట్లనే ఉండి నీకు అన్ని మేలు చేసుకుంటూ పోడు. మేలులన్నీ కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూడడు, మనల్ని చూస్తాడు. ఎవరిని చూస్తాడు దేవుడు? చెప్పండి. దేవుడు నా స్థితిని, నీ పరిస్థితిని, నీ వెనకటి స్థితిని చూడడు దేవుడు దేన్ని చూస్తాడు? నీ స్థితిని చూస్తాడు. అంటే నిన్ను చూస్తాడు దేవుడు. నిన్ను చూస్తాడు దేవుడు. ఎవరిని చూస్తాడమ్మా? నిన్ను చూస్తాడు. కాబట్టి మనమందరం కూడా పరాక్రమం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యము చేయడానికి, యెఫ్తా వలె దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనందరం కూడా యోగ్యులమే. ఎప్పుడంటే విశ్వాసం కలిగినప్పుడు. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి. దేవుని కొరకు మనం మంచి కార్యాలు చేయాలి. దేవుని కొరకు ఉపయోగకరమైన కార్యాలు చేయడానికి దేవుడి లోకంలో మనల్ని ఉంచాడు. దేవుని బిడ్డలారా, అయితే యెఫ్తానే కాదు, ఎంతో మంది మనం బైబిల్లో చూస్తే చాలా మంది దేవుని బిడ్డలారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగలేదు, వాళ్ళ యొక్క పూర్వపు స్థితి బాగలేదు, వాళ్ళ యొక్క పరిస్థితులు బాగలేకున్నా వాళ్ళను బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మనం దీవింపబడటమే కాదు, మనం ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, రాహాబు. ఎవరండి? రాహాబు. ఆమె గురించి చెప్తుండగానే రాహాబ్ అనే ఎమ్మెల్యే, రాహాబ్ అనే పాస్టర్, రాహాబ్ అనే టీచర్ కాదు, రాహాబ్ అనే వేశ్య. టైటిల్ బాలే, పేరు బాగానే ఉంది కానీ టైటిల్ బాలే పక్కన. కానీ ఆమె దేవుని కొరకు గొప్ప కార్యం చేసింది. రాహాబ్ ఏం చేసింది? విశ్వాసమును బట్టి దేవునికి భయపడ్డది. మా గుండెలు అవిసిపోతున్నాయి, మీరు ఎర్ర సముద్రమును మీ దేవుడు చీల్చినప్పుడు, అదే రీతిగా వేరే రాజుల మీద మీరు జయాన్ని పొందినప్పుడు మేము ఆ మాటలు వినగానే మా గుండెలంట అవిసిపోయినాయి అని ఆమె చెప్పింది. అందరి గుండెలు అవిసిపోయినాయి, అందరి గుండెలు భయపడ్డాయి. కానీ నిజంగా వారు దేవుని దగ్గరికి రాలేకుండా ఉన్నారు. కానీ రాహాబు మాత్రము దేవుణ్ణి నమ్మింది, దేవుని బిడ్డలను చేర్చుకున్నది, దేవుని బిడ్డలను కాపాడింది. అదే రీతిగా తన కుటుంబాన్ని అంతా కాపాడుకుంది. ఆ ఒక్కతే కాదు, ఎంతమంది అమ్మా? తన కుటుంబం అంతా తన ఇంట్లోనికి వచ్చి ఆ ఎరికో గోడలు కూల్చివేయబడ్డప్పుడు ఆ ఇల్లు మాత్రమే నిలిచింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రతికింపబడ్డారు. కాబట్టి రాహాబుకు బ్యాక్గ్రౌండ్ బాగలే, రాహాబు యొక్క పూర్వపు స్థితి బాగలే, రాహాబు యొక్క పరిస్థితి బాగలే. ఆ దేశంలో అది లైసెన్స్డే, అట్లా చేయటం, ఆ వృత్తి చేయటము ఆ దేశంలో సర్వసాధారణమే. కానీ ఆమెకైతే ఆ టైటిల్ ఉంది. కానీ ఆమె ఇశ్రాయేలు దేశంలోకి వచ్చిన తర్వాత సత్ప్రవర్తన కలిగి మంచి జీవితాన్ని జీవించి మరి ఒక భక్తిపరుడైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ వివాహం చేసుకున్న వ్యక్తిలో నుంచే బోయజ్ వచ్చాడు.
బోయాజు తర్వాత వాళ్ళ కుటుంబంలోంచి దావీదు వచ్చాడు. దావీదు తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి గడుపుతుండే యేసుక్రీస్తు వంశావళి దాంట్లోనే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ రాహాబను వేశ్య, అన్య స్త్రీ, మరి ఇది యూదురాలు కాదు, కానీ ఆమె పరిస్థితి, ఆమె పూర్వపు స్థితి బాగాలేదు. కానీ ఎప్పుడైతే తన యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆమె దేవుని తట్టు తిరిగిందో, దేవుని వైపు తిరిగిందో, దేవుని బిడ్డగా జీవించిందో, ఆమె పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. మనం కూడా దేవుడి తట్టు తిరిగినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటామని గత వారం నేర్చుకున్నాం. దేవుడి తట్టు తిరిగినప్పుడు ఏం పొందుకుంటాం? మనము నూతన శక్తిని పొందుకుంటాం, నూతన బలాన్ని పొందుకుంటాం. పౌలును దేవుడు బలపరిచాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరిచేటువంటి వాడు దేవుడే. మన బలహీనతల్లో, మన కష్టాల్లో, మన అనారోగ్య పరిస్థితుల్లో, మన సమస్యల్లో మనల్ని బలపరిచేటువంటి వాడు దేవుడే. మనకు దేవుడే బలమై ఉన్నాడు. సంసోనును కూడా దేవుడే బలపరిచాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడే బలపరిచాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఇంకొక వ్యక్తి చూస్తే రూతు. ఎవరండి? రూతు. ఆమె తెలుసా? ఆమె ఎంత భయంకరమో! ఆమె మోయాబీయురాలు. ఆమె ఎవరండి? మోయాబీయురాలు. మనకు విచిత్రం అనిపిస్తుంది, మనకు కష్టంగా అనిపిస్తుంది. అయితే మోయాబీలకు మూల పురుషుడు ఎవరంటే మోయాబ్ అనేటువంటి వ్యక్తి. అతడు ఎట్లా పుట్టాడంటే, మరి దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకములను వేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లోతు, నీ కుటుంబము నీవు కలిసి మీరు వెళ్ళిపోండి, పారిపోండి, మీరు త్వరగా వెళ్ళాలంటే వాళ్ళు ఆలస్యం చేస్తారు. దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి ఊరి పొలిమేర దగ్గర నిలబెట్టి మీరు పారిపోండి అంటే, మీరు వెనక తట్టు చూడొద్దంటే లోతు భార్య ఏం చేసింది? వెనక తట్టు చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. మరి ఇంకా పరిగెడుతున్నారు. వారు కొండ దగ్గరికి వచ్చారు. అక్కడ వారు నివసిస్తున్నారు. ఎవరెవరు? లోతు బిడ్డలు. ఎవరండి? లోతు బిడ్డలు. కానీ లోతు తప్పు లేదు ఇక్కడ. లోతుకు బాగా తాగునిచ్చి మరి మనం పెళ్లి చేసుకోవటానికి కానీ, మనం ఉండటానికి కానీ మనకు పురుషుడు లేడు. కాబట్టి మనం సంతానం కలగాలని చెప్పి తమ తండ్రితో పాపం చేశారు. లోతుకు తెలియదు ఆ పాపం. లోతు పాపం ఆయన తాగిండు, ఆయన మత్తులో ఉన్నాడు, ఆయనకు తెలియదు. కానీ ఇద్దరు కుమార్తెలు ఆ రీతిగానే చేశారు. ఇద్దరు కుమార్తెలకు కుమారులు పుట్టారు. ఒక కుమారుడే మోయాబు. మరి ఎంత బ్యాడ్ నేమ్ కదా! ఇంత బ్యాడ్, అంటే ఒక తండ్రి బిడ్డకు పుట్టినటువంటి కుమారుడు మోయాబు. ఆ మోయాబు వంశంలో నుండి ఎవరు వచ్చిరండి? రూతు వచ్చింది. రూతు మరి ఇక్కడి నుంచి ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక కుటుంబము అక్కడికి వెళ్ళారు. మహులోను, కిల్యోను, అదే రీతిగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నయోమి, మరి ఆమె భర్త, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలను వివాహం చేసుకున్నారు. వాళ్ళ దేవుని గురించి చెప్పారు, దేవుని గురించి తెలుసుకున్నారు. ఆ ఇద్దరు యవనస్తురాలు రూతు, అదే రీతిగా ఓర్పా. కానీ దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవుని గురించి తెలుసుకున్నారు. వాళ్ళిద్దరు భర్తలు చచ్చిపోయిన తర్వాత ఇద్దరు యవన బిడ్డలు చచ్చిపోతే వాళ్ళ అత్త తిరిగి తన దేశానికి వస్తున్నప్పుడు మరి ఇద్దరు కోడళ్ళు, అత్త మేము కూడా నీతో వస్తామంటే, వద్దు, మీరిద్దరు వెళ్ళిపోండి, మీరిద్దరు మంచిగా పెళ్లి చేసుకోండి, మళ్ళీ ఉండండి, మంచిగా ఉండండి అంటే ఒక కోడలు అత్తకు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయి. అని రూతు మాత్రం ఏమన్నా తెలుసా? దేవుని గురించి తెలుసుకున్నటువంటి రూతు ఏమన్నా తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు పాతిపెట్టు స్థలమునే నేను పాతిపెట్టబడతాను అని ఒక గొప్ప తీర్మానం చేసుకొని ఆమె ఇశ్రాయేలు దేశంలోకి వచ్చింది. ఆమె తీర్మానం చేసుకున్నటువంటి ఆ తీర్మానం చాలా గొప్పది. అత్త చెప్పినట్టుగా విన్నది, అత్త చెప్పినట్టుగా నడుచుకున్నది. అదే రీతిగా దేవుని యొక్క సురక్షితమైన రెక్కల నీడకు ఆమె చేరుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి వచ్చింది కనుక ఆమె కూడా ఈ లిస్ట్ లో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళ యొక్క పూర్వీకులకు మంచి పేరు లేదు. రూతు యొక్క పూర్వీకులకు మంచి పేరు లేదు. రాహాబుకు అసలు మంచి పేరు లేదు.
యెఫ్తా యొక్క తల్లికి మంచి పేరు లేదు. కానీ దేవుడు ఈ యవనస్తులను గొప్పగా వాడుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు, వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలంటే నీ హృదయము దేవుని దగ్గర సరి అయినదిగా ఉండాలా. నీ హృదయం దేవుని దగ్గర ఎట్లా ఉండాలా? సరి అయినదిగా ఉండాలా. దేవుని బిడ్డలారా, మరి చాలా మంది మనుషులు మనల్ని లెక్క చేయరు, మనుషులు మనల్ని అసహించుకుంటారు. మనుషులు నిన్ను ఏం చేస్తారంటే, నువ్వు ఎస్సీ వాడి పక్కన కూర్చో అంటారు. అంటే వాస్తవానికి నువ్వు కొంతమందిని లెక్క చేయరు, జాతిని బట్టి లెక్క చేయరు, కులాన్ని బట్టి లెక్క చేయరు, నీ యొక్క లాంగ్వేజ్ని బట్టి లెక్క చేయరు, నీ యొక్క ప్రాంతాన్ని బట్టి లెక్క చేయరు. తెలంగాణ అసలు మాట్లాడటం రాదు, మర్యాదగా రాదు, ఎంత ఆంధ్ర అయితే మంచిగా మాట్లాడతారు అని కొంతమంది లెక్క చేయరు. కొంతమంది వేరేదే నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని లెక్క చేయరు. అదే రీతిగా ఉన్నత కులాలు వారు పేద కులాల వారిని, తక్కువ కులాల వారిని లెక్క చేయరు. నువ్వు ఎవరివైనా సరే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తే, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటే, దేవుడు తన మహిమార్థమై నిన్ను వాడుకోవాలంటే, నువ్వు ఎవరివైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను గొప్పగా వాడుకుంటాడు, నిన్ను గొప్పగా దేవుడు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, మరి విలియం కేరీ అనేటువంటి ఆయన, చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన, ఎవరండి? చెప్పులు కుట్టేటువంటి ఆయనను భారతదేశానికి దేవుడు తీసుకొని వచ్చి మన బైబిల్ను తర్జుమా చేయడానికి వాడుకున్నాడు, అనేక గ్రంథాలను తర్జుమా చేయడానికి వాడుకున్నాడు, గొప్ప సేవకునిగా దేవుడు వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చాలా పొట్టివాడు. ఎవరండి? ఆయన చెప్పులు కుట్టేటానే కాదు, ఆయన చాలా పొట్టివాడు. నువ్వు పొట్టివాడివైనా, పొడుగువాడివైనా, నల్లవాడివైనా, తెల్లవాడివైనా, ఎవరినైనా దేవుడు తన మహిమార్థమై వాడుకుంటాడు, దేవుడు తన మహిమార్థమై నిలబెట్టుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, యెఫ్తాను దేవుడు నిలబెట్టుకున్నాడు. యెఫ్తా నిజంగా దేవుని యందు భయభక్తులు గలవాడు. ప్రతి సమయమందు యెఫ్తా ఏం మాట్లాడింది తెలుసా? దేవుని గురించే మాట్లాడు. యెహోవా నాకు ఒకవేళ దాని మీద విజయం దయచేస్తే, యెహోవా నాకు ఒకవేళ నాకు ఈ విజయం కలగజేస్తే అని ఆ రీతిగా దేవుణ్ణి తలపోయిచు మాట్లాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరి వచ్చిన తర్వాత యెఫ్తాను తీసుకొని వచ్చారు. యెఫ్తాను తమ దేశాన్ని తీసుకొని వచ్చిన తర్వాత యెఫ్తా ఏం చేశాడు? వెంటనే యుద్ధానికి పోలే. ఏం చేశాడండి? వెంటనే యుద్ధానికి పోలే, వెంటనే యాక్షన్లోనికి వెళ్ళలే. యెఫ్తా ఏం చేశాడంటే అమోనీయుల రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అంటే సంధి కావాల. మనం ఎప్పుడు జగడమునకు ముందుగా ఉండొద్దు, కొట్లాటకు ముందుగా ఉండొద్దు. ఆ వాక్యం నాకు ఏముంది? వాక్యం కొట్లాటకు కానీ జగడానికి కానీ కాలు దువ్వద్దు. మనం అర్థమైందా? మనం ఎప్పుడైనా శాంతతను కోరుకోవాలా, ప్రశాంతతను కోరుకోవాలా. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నము విఫలమైన తర్వాత సెకండ్ యాక్షన్. కాబట్టి ఏం చేశాడంటే ఈయన రాయబారులను పంపి, నీకు నాకు గొడవ ఎందుకు, మీకు మాకు గొడవ ఎందుకు, మీ ప్రాంతంలో మీరున్నారు, మా ప్రాంతంలో మేమున్నాము అని రాయబారం పంపినా కూడా అమ్మోనీయుల రాజు 2-3 సార్లు పంపినా కూడా వినలేదు. 2-3 సార్లు పంపినా కూడా వినలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళ్ళారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో యెఫ్తా ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనం ఎక్కడైనా పని చేస్తుంటే ఆ పని వారి మధ్య కానీ, మన కుటుంబంలో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, మన ఎవరికైనా సరే, ఇరుగు పొరుగు వారి కేసు కానీ, పక్కింటి ఏదైనా సరే అయినప్పుడు మనం మొదటిగా రాయబారం జరపాలి. అంటే మనం సమాధాన పడటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది కానప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్. కాబట్టి యెఫ్తా ఆ విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అయితే యెఫ్తా యుద్ధానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? యెఫ్తా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, బలము కలిగి, తన దేవుని ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యములను చేస్తారు. తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారండి? బలము కలిగి, చెప్పండి, బలము కలిగి గొప్ప కార్యము చేస్తారు. నువ్వు ఎవరివైనా సరే గొప్ప కార్యం చేస్తావు. దేవుని ఎరిగినటువంటి వారు గొప్ప కార్యములను సాధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పిన దాంట్లో ఇంకా కొద్దిగా ఏంటంటే, దేవుడు ఎవరినైనా అంటే తనకిష్టమైనటువంటి వారిని, తన ఎదుట యథార్థంగా ఉన్నటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. మనందరికీ తెలిసిన వాక్యము అదేంటంటే, సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు
సమూయేలే పొరపాటు పడ్డాడు. ఒక ప్రవక్త పొరపాటు పడ్డాడు. ఏమని పొరపాటు అంటే, ఎత్తుగా ఉన్నటువంటి వాడిని చూశాడు, బలముగా ఉన్నటువంటి వాడిని చూశాడు. చూసి ఈయననే దేవుడు రాజుగా ఎన్నుకోబోతున్నాడు అనుకొని నూనె తీసుకొని అభిషేకించబోతాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు చెవులో వినబడుతుంది, సమూయేలు ఆగు ఆగు ఆగు, అతని ఎత్తును అతని రూపాన్ని లక్ష్య పెట్టొద్దు. మనకు లీడర్గా ఎవరు కావాలంటే మామూలుగా ఎట్లా ఎన్నిక చేసుకుంటారు, ఎవరైనా ఎత్తుగా ఉండి లావుగా ఉండి బలంగా ఉండి ఈయననే లీడర్ అనుకుంటారు మామూలుగా. కానీ దేవుని సెలెక్షన్ అట్లా ఉండదు. దేవుని సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే హృదయాన్ని చూస్తాడు దేవుడు. విలియం కేర్ ఎంతవాడు? ఇంతే. విలియం కేర్ పొట్టివాడు. ఆయనను దేవుడు బలమైన సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి నువ్వు ఎత్తుల గురించి ఆలోచన చేయొద్దు, పొడుగు గురించి ఆలోచన చేయొద్దు, నీ యొక్క కలర్ గురించి ఆలోచన చేయొద్దు, నీ చదువు గురించి ఆలోచన చేయొద్దు, నీ యొక్క ఆస్తిపాస్తుల గురించి ఆలోచన చేయొద్దు. నేను ఏం చేస్తానులే, ఎట్లా చేస్తానులే అని నువ్వు చేయకూడదు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని మీద నమ్మకం ఉంచి నీవు ముందు కొనసాగాలి. అయితే దేవుని బిడ్డలారా, యెఫ్తా ఏం చేశాడంటే, అయితే దేవుడు ఏం చేస్తాడు, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేన్ని లక్ష్య పెడతాడండి? హృదయం. నీ హృదయం చాలు, నీ హృదయాన్ని చూస్తాడు. హృదయం మనం ఎవరు స్కాన్ చేయలేము. చేస్తామా? ఎవరని చేస్తాం? దేవుడు ఒక్కడు ఎన్ని మిషన్లు చేసినా, ఎన్ని కనిపెట్టినా, ఇప్పుడు స్కానింగ్ మిషన్లు ఉన్నాయి, లోపల ఉన్న ప్రతి అవయవం కనబడుతుంది. మన గుండె కనబడుతుంది, లివర్ కనబడుతుంది, పేగులు కనబడతాయి, ప్రతిదీ కనబడుతుంది. కానీ మన గుండెలో ఏం దాగి ఉన్నదో కనబడదు. ఏమేమి బ్లాక్స్ అయితే కనబడతాయి, కానీ నీ హృదయంలో ఏమి అంతరంగంలో తలస్తున్నావో అది కనిపెట్టేటువంటి వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుని దేవుని గురించి ఏం చెప్పబడ్డదంటే, దేవుడు హృదయ పరిశోధకుడు. దేవుడు ఎలాంటి వాడమ్మా? అంతరంగాన్ని పరిశోధించేటువంటి వాడు. నీ లోపల ఏమున్నదో అంత తేటగా స్పష్టంగా దేవుడికి తెలుసు. కాబట్టి దావీదు యొక్క హృదయం దేవుని దగ్గర క్లియర్గా ఉన్నది కనుక చిన్నవాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అన్నలందరినీ త్రోసేశాడు. దావీదును దేవుడు రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకమ్మా దావీదును ఎన్నిక చేసుకున్నాడు? హృదయం బాగుంది. ఏం బాగుంది? హృదయం బాగుంది. దావీదు బాగలేడని కాదు, దావీదు బాగున్నాడు. దావీదు బాగుండటంతో పాటుగా ఆయన హృదయం బాగున్నది. దావీదు గురించి ఏం చెప్పబడ్డదంటే, అతడు చక్కని నేత్రములు గలవాడు, ఎర్రని వాడు. ఎట్లా ఉన్నాడు దావీదు? అమ్మా ఎట్లా ఉన్నాడు చెప్పండి? చక్కని నేత్రములు గలవాడు. కళ్ళు బాగున్నాయంట చాలా. అయినా దావీదు బాగున్నాడు, హృదయం కూడా బాగుంది. మీరు బాగుంటే పర్వాలేదు, మంచి సంతోషమే. హృదయం కూడా బాగుండాలి. మీరు బాగలేకుండా పర్వాలేదు, కానీ ఏం బాగుండాలా? హృదయం. మన హృదయాలు దేవుడు చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు. మనుషులను పట్టించుకోవద్దు. మనుషులను పట్టించుకోవద్దు. ఎవరిని పట్టించుకోవాలా? దేవుని పట్టించుకోవాలి. దేవుడు చూస్తున్నాడు కనుక మనం అందరం దేవుని వైపు మనం చూడాలి. దేవుని బిడ్డలారా, అయితే యుద్ధానికి పోతున్నాడు. యుద్ధానికి పోయేటప్పుడు ఆయన మొక్కుకున్నాడు. యుద్ధానికి పోయేటప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే మొక్కుకున్నాడు. మొక్కుబళ్ళు మొక్కుకుంటారా మీరు? అమ్మా నేను తల నీలాలు ఇస్తా, తల మొక్కుకుంటారు కొంతమంది. తర్వాత ఇంకా కొంతమంది ఈ ఉద్యోగం వస్తే ఇంత, కొంతమంది కానుకలు మొక్కుకుంటారు, కొంతమంది ఇంకేమన్నా అంటే ఏదన్నా ఎవరికన్నా పోయి భోజనాలు పెడతామని మొక్కుకుంటారు. దేవుని దగ్గర చాలా మొక్కులు ఉంటాయి, మొక్కులు చెల్లించి. అట్లనే సామెతల గ్రంథంలో కూడా నా మొక్కులు మొక్కి కొడుకు కన్న కుమారుడా అని తల్లి చెప్పుకుంటుంది. తల్లి ఏం చెప్తుంది? మొక్కులు మొక్కుకున్నదంట దేవుని దగ్గర, మొక్కుకున్నది. కానీ మొక్కులు మొక్కుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్కులు మొక్కుకునేటప్పుడు ఏం చేయాలమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించకుండుట కంటే నువ్వు మొక్కుకొనకుండుటే మంచిదని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథంలో. నువ్వు దేవుని దగ్గర ఏమైనా మొక్కుకుంటే దాన్ని తప్పకుండా ఇవ్వాలా, నువ్వు తప్పకుండా చేయాలా. నువ్వు మొక్కుకొని తర్వాత నువ్వు చేయకుండా ఉండటం కంటే నువ్వు మొక్కుకొనకుంటే మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని బిడ్డలారా, మరి ఇంకొక ఆమె కూడా మొక్కుకున్నది. ఎవరామె?
అన్న ఏం చేసింది, అయ్యా నాకు గనుక నువ్వు కుమారుని అనుగ్రహిస్తే అటు పుట్టినది పాలు అంటే పుట్టినది మొదలుకొని పాలు విడిచిన మొదలుకొని నీకే ప్రతిష్ఠితుడు, ఇక నీ దగ్గర ఉండాల్సిందే, జీవితాంతం నీ దగ్గర ఉండాల్సిందే, మళ్ళీ వచ్చి నేను మా ఇంటికి తీసుకోవని అనుకున్నది. అలాగుననే చేసింది ఆ తల్లి. ఏం చేసిందమ్మా? అలాగుననే చేసింది. కొన్నిసార్లు మనము ఆలోచన లేకుండా ఏం చేస్తామంటే మొక్కుకుంటాం. నేను అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, వాళ్ళ మీద నేను గెలిచి వచ్చేటప్పుడు రిటర్న్లో వస్తుంటే, దేవుడా ఎవరైతే నా ఇంటిలో నుంచి ఏదైతే ముందు వస్తుందో, ముందు నేను చూస్తానో, నా ఇంట్లోంచి ఏదైనా వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తా, దహన బలిగా నీకు అర్పిస్తా అనుకున్నాను. జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదో ఒకటి మొక్కుకుంటే అయిపోయేది, కానీ ఆయన ఏది అనుకోకుండా ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు అర్పిస్తాను, దహన బలిగా అర్పిస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు. మరి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. యెఫ్తా ఏం పొందుకున్నాడమ్మా? గొప్ప విజయాన్ని. తన దేవుని ఎరిగినటువంటి వాడు, బలము కలిగి గొప్ప కార్యం చేస్తాడు. గొప్ప విజయాన్ని పొందుకొని ఆయన వస్తున్నటువంటి సమయంలో తండ్రిని ఎదుర్కోవడానికి కుమార్తె వచ్చింది. తండ్రిని ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారు? కుమార్తె ఎదురుగా వచ్చింది. అయ్యో, ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆ కుమార్తె వచ్చినప్పుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో కృంగిపోయాడు. కానీ దేవునికి నేను ఒప్పుకున్నాను కనుక నేను దాన్ని చేయాల్సింది అన్నప్పుడు ఆ బిడ్డ పర్మిషన్ తీసుకొని కొంతకాలం తన స్నేహితులతో ఎంతో బాధపడుకుంటూ తన కన్యాత్వం గురించి ప్రలాపిస్తూ ఆమె ఆ కొండల మీద అక్కడిక్కడ ఉండి ఆమె ఎంతో బాధపడి వచ్చిన తర్వాత తన తండ్రి మొక్కుకున్న రీతిగా ఆమె ఎడల చేశాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఎంత భక్తిపరుడైనా, ఎంత బలమైన కార్యాలు చేసేటైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన కలిగి తీసుకోవాలి. ఏం చేయాలా? ఆలోచన కలిగి తీసుకోవాలా. అప్పటికప్పుడు మొక్కుకోవాలా, తప్పకుండా మొక్కుకోవాలా, దేవుని దగ్గర మొక్కుకోవాలా. అది వాస్తవమే. కొన్ని అమ్మగారు చాలాసార్లు మొక్కుకున్నది అట్లా అదితిగా మొక్కుకొని వాడిని చెల్లించి తర్వాత ఆ మొక్కుకుంటే మంచిదే, కానీ దేవుని బిడ్డలారా, కానీ ఆలోచన ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనాలోచితంగా మొక్కుకోకూడదు. ఆ పరిస్థితిని బట్టి, ఆ కష్టాన్ని బట్టి ఎంతో గొప్పగా మొక్కుకుంటారు, మళ్ళీ దాన్ని చెల్లించడానికి బాధపడుతుంటారు, ఇబ్బంది పడతారు. దానికంటే ఆలోచన కలిగి మొక్కుకోవటం చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని బిడ్డలారా, యెఫ్తా బిడ్డ ఏమైపోయింది? యెఫ్తా చేసినటువంటి పొరపాటును బట్టి యెఫ్తా బిడ్డ ఏమైపోయింది? బలి అయిపోయింది. అంటే మరి యూదుల యొక్క ఆలోచన ప్రకారము, వాళ్ళ యొక్క బోధకుల ఆలోచన ప్రకారం ఏంటంటే దేవుడు బలిని కోరువాడు కాదు. దేవుడు ఏం కోరువాడు? బలిని కోరువాడు కాదు. మరి నరబలిని దేవుడు ఇష్టపడాడు. అసలే నరబలి కదా, ఆమె మనిషి కదా. కాబట్టి ఆమెను ప్రత్యేకంగా ఉంచిర్రు అంతే. ఆమె పెళ్లి చేయకుండా ఆమెను ప్రత్యేకంగా ఉంచిరు. కానీ దేవుడు అంటే ఆయన కోరుకున్నట్టు చేసిందని వాక్యంలో రాయబడి ఉంది. అయినా కూడా దేవునికి సమర్పించాడు, ఆయన దేవునికే సమర్పించాడు, కానీ బలిగా ఇవ్వలేదని వాళ్ళు అంటారు. మరి అట్లా చేసిండ్రో, లేకపోతే దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమన్నట్టుగా నిజంగానే బలి అర్పించడం మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, యెఫ్తా యొక్క జీవితం ఈ రీతిగా ముగించబడ్డది. అంటే తన కుమార్తెను మరి బలిగా అంటే అర్పణగా లేకపోతే ప్రత్యేకంగా ఉంచడానికి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి వివేచన లేకుండా, ఆలోచన లేకుండా వ్యాజ్యమాడటకు మనం పోకూడదు. ఆలోచన లేకుండా మనం తీర్మానాలు చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఎవరివైనానూ సరే, నీ యొక్క పూర్వీకుల స్థితి ఏదైనానూ సరే, నీవు చదువు రాని దానివైనా, చదువు వచ్చిన దానివైనా, చదువు వచ్చిన వాడవైనా, రానివాడవైనా, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వారమైనా, నీకు హోదా ఉన్నా హోదా లేకపోయినా, నీ కులం తక్కువైనా ఎక్కువైనా, నీ జాతి తక్కువైనా ఎక్కువైనా, నువ్వు తెలంగాణ వాడవైనా, ఆంధ్ర వాడవైనా, నార్త్ వాడవైనా, ఎవరివైనా సరే, దేవుని దగ్గర నీవు గొప్ప వ్యక్తిగా ఉండాలంటే, దేవుని చేత గొప్ప వ్యక్తిగా వాడబడాలంటే నీ హృదయం దేవుని దగ్గర సరి అయినదిగా ఉండాలి. నిన్ను పరాక్రమశాలిగా గొప్ప వ్యక్తిగా దేవుడు వాడుకుంటాడు, దేవుడు నిన్ను నిలవబెడతాడు. కాబట్టి యెఫ్తా యొక్క జీవితము
మనకు మార్గదర్శకమై ఉన్నది. మనం దేవుని దగ్గర మంచి వారంగా ఉండాలా. మన ఫ్యామిలీ గురించి, మన పూర్వీకుల స్థితి గురించి మనం ఆలోచన చేయదు. వాటన్నిటి పక్కన పెట్టాలా. నువ్వు ఎట్లా ఉన్నావో దాన్ని బట్టి నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు ఎట్లా ఉన్నావో దాన్ని బట్టి నిన్ను దేవుడు గౌరవిస్తాడు. దేవుడు నిన్ను బలముగా దేవుడు వాడుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎంతమందిని దేవుడు బలముగా వాడుకోవాలా, బలమైనటువంటి సాధనాలుగా వాడుకోవాలని ఇష్టపడుతున్నారు దేవుని చేతిలో. ఎవరివైనా, నువ్వు ముసలి వాళ్ళైనా, వయసు వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించు. కనుక నువ్వు చిన్న పిల్లవాడైనా దేవుని కొరకు మహిమకరంగా వాడబడతావు. దావీదు గొల్యాతును చంపిన చిన్నవాడే, కానీ దేవుడు గొప్పగా వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎవరేమైనా సరే దేవుడు మనల్ని వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా బర్జిల్లై చాలా ముసలివాడు అయినా దేవుని మహిమార్థమై అక్కడ దావీదుకు పరిచర్య చేసేటువంటి విషయంలో అక్కడ వాడబడ్డాడు. కనుక మనము దేవుని కొరకు, దేవుని మహిమార్థమై ఈ లోకంలో మనం జీవించాలా. యెఫ్తాను దేవుడు ఆశీర్వదించిన రీతిగా మనందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. యెఫ్తాను బలమైన సాధనముగా తన మహిమార్థమై దేవుడు వాడుకున్న రీతిగా మనందరినీ దేవుడు వాడుకొనును గాక. మరి యేసు ప్రభు యొక్క కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. దేవుని బిడ్డలారా, యెఫ్తాను దేవుడు తన బలమైన సాధనముగా వాడుకున్నాడు. ఆమె ఆయన యొక్క వేశ్య కుమారుడు, కానీ పరాక్రమశాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రం. ఆయన యెఫ్తాను గురించి మేము నేర్చుకున్నటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. మా యొక్క ప్రభువా, పూర్వపు స్థితి, పూర్వీకుల స్థితి, మా స్థితి ఏ రీతిగా ఉన్నాను అయినా నీవు మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. నీపైన ఆధారపడి మేమందరం ముందుకు సాగుటకు నాకు సహాయం చేయి. మా తీర్మానాల విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండటకు కృప చూపించండి దేవా. నాయన ప్రభు, అనాలోచితంగా తీర్మానం చేసుకోకుండా ఆలోచన కలిగి తీర్మానం చేసుకుంటకు సహాయం చేయండి. మేము ఎన్నో గొప్ప కార్యములు సాధించిన కొన్నిట్లో మేము పడిపోయే స్థితిలో, కొన్నిట్లో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితిలో మేము ఉంటుండగా మమ్మల్ని కనికరించి సహాయం చేసి యెఫ్తావలే మేము బలము కలిగి గొప్ప కార్యం నీ కొరకు చేయటకు, నేను తీర్మానాల విషయంలో ఆలోచన కలిగి మేము జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ వెలుగు అనే పాటను పాడుచుండగా కానుకలను స్వీకరించుకున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా ధరలో నగనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో కరుణించి కాపాడి సరలోకనాదుండు నీతియగా హరియేసు కొరకీయవెనుదీతువా. సరలోకనాదుండు నీతియగా హరియేసు కొరకీయవెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడుటలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడుటలు నీకు దయచేయగా. వేడన్న ప్రభు యేసు నామమును నడువేల ప్రభుయను ప్రైజమా. వేడన్న ప్రభు యేసు నామమును నడువేల ప్రభుయను ప్రైజమా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ
పాపములకేసుడే నిలువకుండ ప్రభుకి అర్పించుదువా. నీ జనమో ప్రభు యేసుడే నీ గజమాదాసమునియ వెనుదీతువా వెనుదీతువా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రం నాయనా. నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధానంలో సమర్పించిన కారణాలను బట్టి మీకు స్తోత్రం. బిడ్డలను అత్యధికముగా ఆశీర్వదించి పరలోకపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన కుమరింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సంఘ కార్యక్రమములు యథావిధిగా బుధవారము, శుక్రవారము, ఆదివారము జరుగుతాయి. ఆదివారము సండే స్కూల్కు ఇంకా కొద్దిగా త్వరగా పంపించండి పిల్లలను. 8:30కి పంపించడానికి మీరందరూ ప్రయత్నం చేయండి. కొంతమంది పిల్లలు 8:30కి వస్తున్నారు, ఎంతో సంతోషం. ఇంకా కొంతమంది పిల్లలు కొద్దిగా లేట్గా వస్తున్నారు. మీరు త్వరగా పంపించాలని మీకు తెలియజేస్తున్నాను. అందరు లేచి నిలిచినట్లయితే ప్రభు నేత్ర స్తుతి కీర్తన, ప్రభు నేత్ర ప్రార్థన ఆశీర్వాదంతో ముగించింది. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తానిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరికా స్తోత్రము చెల్లించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధనలో దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైన నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదములు నా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు. కుమ్మరించుము దేవా. అందరికి వందనాలండి. సీన్ ఎట్లుందమ్మా?